Hi, I'm Fred Taylor and I'm from Canada. We are from Vietnam. My name is Guilherme Linares. I'm from Italy. My name is Alex. I'm from Ukraine. I'm Akio Takeda from Tokyo, Japan. My name is Rajesh Nair. I'm founder Kite Life Foundation India. I'm based out of Cochin. జోకర్ లా ఉంది చూడడానికి. వావ్! సౌత్ కొరియా అంటే మరి ఫ్యాన్స్ అమ్మాయిలందరూ డ్రాగన్ తలకాయ చూస్తారు ఎలా ఉందో. చూసారా అది ఎంత ఉందో, ఒక పెద్ద పారాచూట్ లెవెల్లో ఉంది అది. మ్యాక్సిమం అందరూ వాళ్ళ సొంతగా తయారు చేసుకున్నారు ఈ కైట్స్ అన్ని. గో గో గో! ఇది కూడా దీనికి కూడా ఒక ట్రెడిషన్ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూయర్స్ అందరికీ హ్యాపీ పొంగల్. ఈరోజు అయితే భోగి అనమాట. అండ్ ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం అనమాట. సో ఈ పెరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇవాళ, రేపు అండ్ ఎల్లుండి 3 days అయితే జరగబోతుంది. ఈరోజు ఫస్ట్ డే అనమాట. సో రకరకాల స్వీట్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే రకరకాల కైట్స్ అయితే వస్తాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలా మంచి కైట్స్ అయితే వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా అలాగే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంటే ఏంటి, అసలు ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఆ పెరేడ్ గ్రౌండ్స్లో ఎవ్రీ ఇయర్, ఒకసారి వెళ్ళి డీటెయిల్డ్గా చూద్దాం. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 10 అవుతుంది. 10కి కూడా పెద్దగా జనాలు కనిపించట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను పెరేడ్ గ్రౌండ్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడే పార్క్ చేసుకున్నాను బండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు ప్రస్తుతానికి. నాకు తెలిసి ముందు ఇంకా చాలామంది వస్తారనుకుంటా. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంట. మేబీ ఇంటర్నేషనల్ కూడా చాలామంది వచ్చి వాళ్ళ కైట్స్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తారనుకుంటా. చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్కి అయితే 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికీ, వ్యూవర్స్ అందరికీ. గత కొన్ని రోజులుగా వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా మన సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. సో నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎంట్రన్స్ దగ్గర ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది, ఒక చిన్న ఆర్చ్ అయితే కట్టారు, ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఒక చిన్న హోర్డింగ్ పెట్టారు చూడండి. మంచి కైట్ షేప్లో ఉంది ఇదంతా. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ January 13 to 15 పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్. సో ఎవ్రీ ఇయర్ చేస్తారంట. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. సో అందుకే ఈ ఇయర్ మిస్ అవ్వకూడదని ఎట్టి పరిస్థితుల్లో అయితే వచ్చి చూస్తున్నాను. ఎవ్వరు రాలేదు, చాలా ఎర్లీగా వచ్చాను, ఎందుకైనా బెటర్ అని చెప్పి. ఎందుకంటే మన 3 days పండగకి ఇది ఫస్ట్ డే కదా. సో జనాలు ఎక్సైటెడ్గా ముందే వస్తారేమో అని అనుకొని నేను చాలా ఎర్లీగా వచ్చేసాను. ఆల్రెడీ ఎగరేస్తున్నారు చూడండి, చిన్నగా వస్తున్నారు జనాలు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ మెయిన్ ఈవెంట్. ఈ లోపల ఏముందో ఒకసారి చూద్దాం. ఎంట్రీ అయితే ఇదే అంట. ఇక్కడ చూడండి అంత హ్యూజ్గా ఉందో, అంతా ఎవ్వరు లేరు, ఇంకా ఎవ్వరు రాలేదు. నేనే ముందే వచ్చాను అనమాట. నాకు తెలిసి ఇక్కడ స్వీట్స్ పెడతారనుకుంటా. రకరకాల స్వీట్స్ పెట్టి డిస్ప్లే, మనం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు స్వీట్స్ అన్నీ. ఇంటర్నేషనల్ స్వీట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇక్కడ. ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం కూడా అదే, ఓన్లీ లోకల్లే కాకుండా ఇంటర్నేషనల్ కూడా. ఇంకా ముందుకు వెళ్దాం స్టేజ్ దగ్గరికి. సో ఇది స్టేజ్. ఇక్కడ మధ్యాహ్నానికి జనాలతో బాగా ఫిల్ అయిపోద్ది ఆల్మోస్ట్. సో నా వెనకాల అయితే స్టేజ్ ఉంది కదా, స్టేజ్కి లెఫ్ట్ సైడ్ అంట కైట్స్ అయితే ఎగరేసేది. ఈ ఏరియా అంతా కైట్ సైడ్ ఎగరేయడానికి కేటాయించారంట. చూడండి, ఇంకొక 15-20 minutesలో అందరూ అయితే వచ్చేస్తారంట. ప్రస్తుతానికైతే ఎవ్వరు లేరు ఒకళ్ళు కూడా. సో వాళ్ళందరూ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒకేసారి వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేస్తాను షూట్ చేయడం, అప్పటి వరకు వెయిటింగ్. సో మన మొదటి కైట్ కూడా వచ్చేసింది. చాలా పెద్ద కైట్, ఏదో పారాచూట్లా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అదిగోండి అక్కడ ఎగురుతుంది చూడండి, ఎంత పెద్దదో. దీని రోప్ కూడా చాలా పెద్ద రోపు. అదిగోండి ఫస్ట్ కైట్ ఇదే. చూసారా అది ఎంత ఉందో, ఒక పెద్ద పారాచూట్ లెవెల్లో ఉంది అది. దాని తాడు కూడా చూపిస్తాను ఉండండి. సో ఈయనైతే కైట్ని ఫ్లై చేస్తున్నారు. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచేనా? ఇండియన్ కైట్ ఫ్లయర్.
అదొక ఆర్గనైజేషన్. ఓకే ఓకే, మీ నుంచి ఇంకా చాలామంది వస్తారు కదా అయితే? చాలా మంది ఉన్నారు. ఓకే, ఫస్ట్ మీరే వచ్చారు, పెద్ద కైట్తో మంచి డిస్ప్లే ఇచ్చారు. సో చూసారు కదా అన్న, ఇండియన్ కైట్ ఫ్లయర్ అనే అసోసియేషన్ నుంచి అంట. ఇంకా వాళ్ళ నుంచి చాలా కైట్స్ అయితే రాబోతున్నాయి ముందు ముందు. ఈ రోప్ కూడా చూడండి ఎంత ఉందో, కంప్లీట్గా ఇక్కడ టై చేస్తారు మిస్ అవ్వకుండా. ఇక్కడ టై చేసి పెద్ద చాలా మందంగా ఉంది రోప్, దాంతో ఫ్లై చేస్తున్నారు. అమేజింగ్. Hello, India. Hi, welcome to Hyderabad, India. Hi, Malaysia. సో నా వెనక వైపు చూసారా, ఈ బస్సులో అయితే మన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా వచ్చారు చాలా దేశాల నుంచి. అండ్ చాలా ఎక్విప్మెంట్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు. సో వాళ్ళైతే అక్కడ ఉన్నారు స్టాల్స్లో, వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టాల్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర ఉన్న కైట్స్ అన్నీ ఇప్పుడు ఎగరేస్తారు అంతా సెటప్ చేసుకొని. చాలా హ్యూజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా క్రియేటివ్గా ఉండబోతుంది అనమాట కైట్స్ అయితే. చూద్దాం, వెయిట్ చేద్దాం. నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ వాళ్ళలో కూడా కొంతమందితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో చూస్తే వీళ్ళకైతే ఇలా స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు మన వాళ్ళు. చాలా ఎక్విప్మెంట్ అయితే తెచ్చుకున్నారు. ఇవన్నీ కైట్స్ అనుకుంటా, చాలా పెద్ద బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ తీసి అసెంబుల్ చేసుకొని వాళ్ళంతా ఇప్పుడు కైట్స్ అయితే ఎగరేస్తారు. సో రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు. సో ఇక్కడ మనకి బోట్స్ అయితే పెట్టున్నాయి. దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ జపాన్. వీళ్ళు ఫ్రాన్స్ నుంచి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాల్ అయితే పెట్టుంచారు. ఇక్కడ ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, అక్కడ జపాన్, అండ్ అలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వచ్చున్నారు పీపుల్. వాళ్ళందరితో ఒక్కొక్కరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ముందుగా వాళ్ళకి అంటే వాళ్ళంతా అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ లగేజ్ అంతా. కొంచెం టైం అయితే ఇద్దాం. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో హియర్ వి ఆర్ విత్ ఫ్రెడ్. హాయ్ ఫ్రెడ్. సో where are you from? Hi, I'm Fred Taylor, and I'm from Canada. I live near the Niagara Falls area. Oh wow, great to know. And what's your plan today? And Well, I have brought what they call a stack of kites, and they're all tied together, and they'll be flying as one big kite. Oh. And they're a maneuverable kite. I made them myself. My wife is here too, and we made a bunch of nice butterfly banners to put up. We're going to put them up momentarily. Wow, that's great to know. And you made them yourself? Most of the stuff we have here, we made ourselves. Yes, anything you see with us, we made ourselves. Yeah. So is this your first time visiting India, or? Oh no, I've been to India quite a lot, and we were here last year. Okay. And we enjoyed it so much, and the treatment was great. So we thought, well, if they invite us again, we'll definitely come again. Yeah. And here we are. Welcome to Hyderabad. Well, thank you very much. And how's the Hyderabad? And have you tried the food and all? Well, we have had a great time with the food. The food, I don't usually eat a lot of Indian food through the year unless I come to India. Okay. So when I come here, it's a real experience to have different foods. And I like to try everything. I may not like some stuff, but I'll try it. I'm always up to try something. And have you tried biryani? Hyderabad is I had some famous. biryani the other day, and I found it a little bit spicy, but I ate it. I had no problem with it. I can eat it. And and we had a nice tour yesterday around the city. Lovely time. Yeah, how's the weather? Oh, the weather's great. My home right now yesterday was -5 and snowing. Yeah. So Compared to Canada, it's better, right? Oh well, it's colder where we are. It's snowy if you don't mind the And snow. it's comfortable. Yeah, it's just cold right now. It's cold. Better than summer, I can say. Yeah, well, it depends on if you like snow. All right, thank you so much, Fred. Have a great day today. I think we're And I can't wait to see your kites flying in the sky, and we'll have fun. You'll see them. థ్యాంక్ యూ care. వెరీ మచ్. యా, సో చూసారు కదా, మనం ఫ్రెడ్తో అయితే మాట్లాడాం. ఆయన కెనడా నుంచి అంట. సో అతను సొంతగానే తయారు చేసుకున్నారంట కైట్స్ అయితే. అవన్నీ ఇప్పుడు ఫ్లై చేసి చూపిస్తా ఉన్నారు. సో అతను కెనడా నుంచి. అండ్ మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఉన్నారు ఇక్కడ. మనకు చూసుకుంటే ఇక్కడ యుక్రెయిన్ ఉన్నారు. అండ్ దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ తునీషియా. And these guys are from Vietnam. Good morning. Say hi to my camera. Yeah, hi. So you're from Vietnam, right? Vietnam, right? Yes, we are from Vietnam. So what kind of kites are you planning to fly today? We have
dolphin, we have goldfish, and then we have night kite flying tonight also. Okay. Yeah, like Did you make them by yourself or did you bought them? Yes, yeah, we make it in Vietnam and then we bring here. Oh. Yeah. That's good to know. And is this your first time visiting Hyderabad or This is have the you? first time in Hyderabad, but the second time in India. Yeah, Oh. some months ago I was in Tamil Nadu already. Oh, that's Tamil great. Nadu, That's yeah, great. Kai festival there also. And how's the city so far? Did you like it? Yeah, exactly. Because I'm a Buddhism, I'm a Buddhist follower, so I love India and then I love to travel everywhere in India. Have you tried the spicy biryani, Hyderabadi biryani? Yeah, exactly. I love it. Yeah, I tried You before love in it? Vietnam. Yeah, I love it. Yeah. So all the Asians they like spicy food, right? So I guess you liked it too. Yeah. I like it. Yeah. Okay. Have a great day and thank you so much. I can't Yeah, wait to thank see your you. kites flying in the sky. Yeah, thank you. Thank you. Bye bye. Thank you. Bye. Yeah. Thank you. సో ఇక్కడ చూడండి అందరూ అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ కైట్స్ అన్ని అంతా బిజీగా ఉన్నారు. అక్కడ చూసారా ఆల్రెడీ కొన్ని కైట్స్ అయితే ఫ్లై అయ్యడం స్టార్ట్ అయింది. ఇన్క్రెడిబుల్ షో అయితే ఇస్తున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్సిమం అందరూ వాళ్ళ సొంతగా తయారు చేసుకున్నారు ఈ కైట్స్ అన్ని. చూసారా వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఎంత మంచిగా డిజైన్ చేసుకున్నారో కైట్స్ అయితే. ముందు ఇదంతా కైట్స్తో నిండిపోతుంది. మనం మ్యాక్సిమం అందరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం. వన్స్ అన్ని కైట్స్ అన్ని గాల్లోకి వెళ్ళాక అమేజింగ్గా ఉండబోతుంది వ్యూ. సో స్టే ట్యూన్డ్, వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ ఇటలీ నుంచి వచ్చున్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఇంటరాక్ట్ అవ్వడానికి. సో హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్ అండ్ వేర్ యూ ఫ్రమ్? My name is Guilherme Linares. I'm from Italy. So is this your first time visiting to India, Hyderabad? No, Hyderabad is my third time. It's your third time. Yeah. That's great. And what's your plan today and what are you going to do? My plan is fly a kite. We are waiting for the kite bag. My kite bag didn't arrive yet. Okay. I'm waiting for the kite bag. And we are here to make a beautiful show. Like That's every great. year. That's good to hear. Yeah, that's good to hear. And one more thing, did you make this kite by yourself or what's the thing? Yeah, we are kite flyer, but we are also kite designer and kite maker. We make our kites by ourselves. Wow. And how long you have been doing this? Well, honestly, I started fly kites when I was maybe 3 years old. I start make my kites, not only fly, when I was 3 years old. That's great to know. And I wish you a very good luck. And like every year, you have to rock the show. And I can't wait to see your kite flying in the sky. Yeah, me too. I can't wait to fly my kites and eat some chicken biryani. And how's the food? The food is great. Yeah, everything. About the biryani, is it very spicy and Yes, very spicy. do you like it? Yes, I love it. I mean, I don't eat too much spicy food, but chicken biryani is really good. There are a lot of Italian restaurants as well in Hyderabad. Have you tried the food? Is it authentic or it is different from Italy? It's different, but it's really good. It's really good. It's good to know and have a great day. Thank you. ఎవరి కైట్స్ వాళ్ళ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు అరేంజ్ చేసుకోవడానికి. చూడండి, సో దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ కంబోడియా. సో ఇది వాళ్ళ కైట్ అరేంజ్ చేసుకుంటున్నారు. ఎవరి కల్చర్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ కైట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. అండ్ దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ సౌత్ కొరియా. సో కొరియన్స్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు మన ఛానల్లో. సో వాళ్ళు కూడా ఏదో బిజీగా ఉన్నారు కైట్ ప్రిపరేషన్లో. సో ఈ కైట్ చూసారా, జోకర్లా ఉంది చూడడానికి. ఇది పైకి వెళ్ళాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, డెఫినెట్గా చూస్తుంటేనే తెలుస్తుంది, కలర్ఫుల్గా ఉంది. అండ్ దీస్ గైస్ ఫ్రమ్ ఇండోనేషియా. వీ కెన్ సీ సమ్ స్వీడన్ పీపుల్, వాళ్ళు కూడా వాళ్ళ కైట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదంతా వుడ్తో ఉంది, ఇదైతే కొత్తగా ఉంది నాకైతే. మిగతా వాళ్ళందరూ ఫైబర్ యూజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు వుడ్తో చేస్తున్నారు డిఫరెంట్గా. సో యుక్రెయిన్ నుంచి కైట్ చూడండి, గార్ఫీల్డ్ థీమ్తో డిఫరెంట్గా ఉంది ఇది కూడా కైట్. సో వాట్స్ యువర్ నేమ్ అండ్ వేర్ యూ ఫ్రమ్? My name is Alex. I'm from Ukraine, and this is my first time in Hyderabad. I bring my cat kites. So I like your kite actually. It's completely different from others. Why did you choose the cat? I mean, it's Garfield, right? No, it's just my drawing. Oh. I have 2 cats, and
one gray, one orange, and this This is the orange one. this the orange one. Yes. So that's your pet cat. Yes. You're yes. representing your pet cat in India. Yes. That feels great. Yeah. And how's the food? Have you tried the Hyderabadi biryani? Yes, we had at hotel. Very good, very delicious. A little bit spicy, but good. Everyone complains about that. Yeah. It's spicy definitely, and I wish you all the best, and I can't wait to see your kite flying in the sky. Thank you. Thank you. Yeah. Have a good day. Have a good day. సో ఉన్నట్టుండి నా మైక్ అయితే ఆగిపోయింది. ఇక్కడ చూసారా మీరు, సౌత్ ఆఫ్రికన్ టీం అయితే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ స్టాల్ని నీట్గా అరేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్లాగ్ అయితే పెట్టారు ఎదురుగా. అండ్ అలాగే పక్కన డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పక్కన ఏ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫిలిప్పీన్స్ అండ్ థాయిలాండ్ స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అక్కడ గుచ్చుతారు అనుకుంటా గ్రౌండ్లో. అండ్ పక్కనే చూసారా లాస్ట్ స్టాల్ వచ్చేసి మన ఇండియన్ స్టాల్. మనం ఫస్ట్లో చూసాం కదా, ఆయన మన ఫస్ట్ కైట్ అయితే ఆయన ఎగరేశారు ఈ గ్రౌండ్లో. వాళ్ళతో ఏం మాట్లాడానో సరిగ్గా గుర్తులేదు. మొత్తానికి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేస్తున్నారు. చూసారా ఈ కైట్ మన భగత్ సింగ్ కైట్ అయితే తయారు చేశారు, ద లెజెండ్ ఆఫ్ భగత్ అని. అలాగే చూడండి పక్కన వివేకానంద కైట్ కూడా ఉంది. అది కూడా మన వాళ్ళ స్పెషల్ అనమాట. పక్కన ఈగల్ కైట్ ఒకటి ఉంది. చాలా అంటే చాలా పెట్టారు డిస్ప్లే. సో ఇవన్నీ ఈ 3 daysలో ఇవన్నీ అయితే ఫ్లై చేస్తారనమాట వీళ్ళు. These things happen. And I'm an actor, so this happens to me every time. Sorry, I'm so sorry. And we'll start again. So what's your name, sir, and where are you from? My name is Rajesh Nair. I'm founder Kite Life Foundation India. I'm based out of Cochin. Okay. And I go with my originally handmade design kites. Wow. Around the world. Okay. And Hyderabad, I'm coming at the first time. It's your first time here? Yeah, this is my first time. Irrespective of there was some there was invitations, but I was busy preoccupied with some other engagements. I'm an artist, so I have other many activities connected to not just only kites but also films. So the time always clashes. Are you famous? I mean, are you an actor? You can make me famous if you watch Malayalam movies. You can watch me. Oh wow, we are talking to an actor right Yes, now. exactly. Probably he's famous in his city. Yeah, I'm a multilingual. I'm just not only Malayalam. Yeah. Have you acted in Telugu film? Seriously, I have an offer. Yes. You have an offer with whom? That cannot be disclosed now. That's great. That's good to know. Probably I'll be famous using your name. Yeah, please. So nice to meet you. Nice to What's your name? My name is Akhil. Akhil. Yeah. Akhil, where are you from? I'm from Hyderabad. Hyderabad. Yeah. Very good. So మనతో పాటు ఇప్పుడు where you from and what's your name? I'm Akio Takeda from Tokyo, Japan. You're from Japan. From Japan to Hyderabad, and what's your feeling and what you're going to do today? I'm so excited to meet with Indian friends here. And did you made this kite by yourself or what's your story? I made by myself. Yeah. Ordinarily, we use washi paper, handmade it, and bamboo. Okay. But it's too difficult to travel all over the world. So we change materials. And I can't wait to see your kite flying in the sky. And I wish you all the best. Thank you so much. సో చూసారు కదా, మ్యాక్సిమం అందరితో అయితే మాట్లాడడానికి ట్రై చేశాను. అందరితో మాట్లాడడానికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ కైట్స్ని డిస్ప్లే చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఫస్ట్ టైం అంటే ఇక్కడికి రావడం. అండ్ కొంతమంది అయితే ఇది సెకండ్ థర్డ్ టైంలో అనుకుంటా. అండ్ వాళ్ళందరు కైట్స్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తారు. నా వెనకాల కనిపిస్తుంది ఆల్రెడీ ఒక 5-6 కైట్స్ అయితే ఎగురుతున్నాయి. జస్ట్ ఇమాజిన్ వీళ్ళందరూ వాళ్ళ కైట్స్ బిల్డ్ చేసుకోవడం రెడీ చేసుకొని అందరూ ఒకేసారి ఇక్కడికి వచ్చి ఎగరేస్తుంటే అనుభూతి వేరేలా ఉంటుంది. యా, నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఈ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇలాంటి ఈవెంట్స్ చాలా ఆర్గనైజ్ చేయాలి, ప్రపంచానికి మన పేరునైతే తీసుకెళ్ళాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వెయిట్ చేద్దాం. సో ఇప్పుడే సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే వాళ్ళ కైట్ని రెడీ చేసుకున్నారు. చూడండి ఎగరేస్తున్నారు. You need some help? South African kite.
సౌత్ ఆఫ్రికన్ కైట్ అయితే గాలిలోకి ఎగురుతుంది, కానీ కింద ట్యాంకులు అయిపోయినాయి. అవన్నీ తీసి మళ్ళీ ట్రై చేస్తారనుకుంటా. ఇది చూసారా, ఈ కైట్ డ్రాగన్ షేప్లో ఉంది. డ్రాగన్ ఫేస్ అయితే కనిపిస్తుంది. వావ్, ఇక్కడ ఒక కైట్ ఉంది చూడండి, ఒక రింగ్ లాగా అయితే ఫామ్ అవుతుంది. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీళ్ళు వచ్చేసి టునీషియా నుంచి, టునీషియన్ పీపుల్. వాళ్ళ కైట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అందరూ విండ్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇదేంటంటే చాలా హెవీ కైట్ కాబట్టి చాలా విండ్ అయితే కావాలి దీనికి, అందుకనే వెయిట్ చేస్తున్నారు. సో ఇద్దరే ఉన్నారనమాట వాళ్ళ సైడ్ నుంచి. ఒక వాలంటీర్ అయితే హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో మంచి విండ్ వచ్చినప్పుడు దాని అంతా అదే ఫ్లై అయిపోతుంది. అది చూడండి అక్కడ ఎలా ఉందో, క్రోమ్ బ్రౌజర్ లోగోలో ఉంది. ఓ మన ఇండియన్ కైట్ అది, చూసారా ఎంత బాగుందో. వావ్, మన ఇండియన్ టీమ్ ఇది. పాపం వీళ్ళు ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు, గాలి సరిపోవట్లేదు. గో గో గో. కొంచెం హెవీగా ఉంది, విండ్ సపోర్ట్ చేయాలి. విండ్ కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళ కైట్ అయితే ఫ్లై అవుతుంది. I guess you need to wait for some time. Yes. Maybe it will get windy a little bit, then you can try. At night there is good wind or not? In the evening it will be good wind. There will be a good wind. We try another kite. Yeah. So ఇక్కడ ఒక అతను ఉన్నారు. అతను కైట్ చూడండి, బ్యూటిఫుల్. సో ఇతను ఎక్కడి నుంచో కనుక్కుందాం. And where are you from and what's your name? My name is Wiesław. I am from Poland. సో పోలాండ్ టీం నుంచి వాళ్ళ కైట్ అయితే ఫ్లై చేస్తున్నారు. నాకు తెలిసి అన్నిట్లో చిన్నది ఇదే, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ హౌ ఇస్ యువర్ డే అండ్ హౌ యూ ఎంజాయింగ్ ఇట్? This is my first day here. Okay. And I'm very happy. I coming here a second time. Okay. Thank you for organizer for invitation. Okay. And I'm very happy fly kites together with friends and Okay. this place. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కొరియన్ టీం చేశారా ఎలా పెట్టుకున్నారో, వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఫ్లాగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇటువైపు నుంచి చూద్దాం. They are all fans of Korean drama. That's why they've insisted to be part of South Korea. Jung Mama. Queen. సో చూసారు కదా, అందరూ సౌత్ కొరియా అంటే మరి ఫ్యాన్స్ అమ్మాయిలందరూ. సో వాళ్ళంతా ఎక్సైట్ అయి చూస్తున్నారు వాళ్ళ ట్రెడిషన్ని. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ట్రెడిషనల్ ఫ్లవర్ అంట అది. వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇండోనేషియా వాళ్ళ ఫ్లాగ్ రెడీ అవుతుంది. డ్రాగన్ తలకాయ చూస్తారు ఎలా ఉందో. సో ఇది కైట్కి ఇన్స్టాల్ చేస్తారనుకుంటా, లేకపోతే ఇక్కడ డిస్ప్లేకో తెలియదు, మరి చూడాలి. చూసారా ఔల్ షేప్లో ఔల్ కైట్. సో ఇవన్నీ నేను మంచి లాంగ్ లెన్స్లో షూట్ చేస్తాను లాస్ట్లో. ఫస్ట్ అయితే వాళ్ళ ప్రిపరేషన్ చూపిద్దామని ఇవన్నీ తీస్తున్నాను. అంతా ఫారినర్స్తో నిండిపోయింది అంత లొకేషన్. ఇది చూడండి ఎలా ఉందో. వావ్, ఇది కూడా దీనికి కూడా ఒక ట్రెడిషన్ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళ కలర్స్ కానీ, ఆ ప్యాటర్న్ కానీ, డిజైన్ ప్యాటర్న్ కానీ. సో ఇదంతా వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. అమేజింగ్. ఇప్పుడు దూరంగా నుంచొని కైట్స్ని అయితే షూట్ చేస్తాను మంచిగా. కైట్స్ మాంటేజ్ వస్తుంది చూడండి, అన్ని కైట్స్ని చూపిస్తాను.
సో చూసారు కదా వీడియో. కైట్ ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ చాలా మందిని అయితే ఇంటర్వ్యూ చేశాను, చూసారు కదా మీరు. చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది. అన్ని దేశాల నుంచి వచ్చున్నారు అక్కడికి, వాళ్ళ కైట్స్ అన్ని అక్కడ ఎగరేశారు. చూడ్డానికి అయితే ఒక స్పెక్టకిల్ లాగే ఉంది. అండ్ నైట్ కూడా ఉంటుందంట, నైట్ ఇంకా బాగుంటుందంట. ఐ మీన్ ఈవినింగ్ టు నైట్ కొన్ని నైట్ ఎగరేసే కైట్స్ కూడా తెచ్చుకున్నారు. లైట్స్ అవి ఉన్నాయి వాటికి. సో అవన్నీ కూడా చూద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలాసేపు ఉన్నాను. అండ్ అలాగే వెదర్ కూడా కొంచెం బాగా ఎండగా ఉండడం వల్ల వచ్చేసాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.